ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రణీత్ రావు వ్యవహారంలో మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. ఎస్ఐబిలోని కీలక ఫైల్స్ ను మాయం చేశారు. ప్రభుత్వం నివేదిక పరిశీలించిన తర్వాత ప్రణీత్ రావుపై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. రహస్య సమాచారం సేకరణ, వ్యక్తిగత వివరాల తస్కరణ కింద ఐటీ చట్టం కింద కేసులు పెట్టాలని భావిస్తోంది. మరింత సమాచారం ప్రతినిధి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారము ఇప్పుడు ప్రభుత్వానికి ఒక కొత్త తలనొప్పిగా మారింది. ఈయనపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? ఈయనకు సంబంధించిన వివరాలు ఏంటి? ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలు వెలువడిన తర్వాత ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు 45 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడం, అందులో ఉన్న సీసీ కెమెరాల్ని తొలగించడం, అలాగే ఎలక్ట్రిక్ సంబంధించిన పూర్తిగా వైర్లు తొలగించి అతను ఆధారాలని పూర్తిగా మాయం చేశాడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నేతలందరినీ ఫోన్లు ట్యాప్ చేయడం, ముఖ్యంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, ఇలా ఎవరైతే మేజర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతి కదలికను కూడా ప్రణీత్ రావు ఎప్పటికప్పుడు ట్యాప్ చేయడం వంటి అంశాలని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రణీత్ రావు అయితే ప్రస్తుతం సస్పెండ్ అయ్యాడు. అతని మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన తర్వాత అతన్ని మొదట అదుపులోకి తీసుకొని తదుపరి ఈ కేసుని సిఐడి లేదా సిట్కు అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. వాళ్ళకున్న ఇన్పుట్స్ కూడా అవి. ఎందుకంటే ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ప్రతి లీడర్ కదలికలను, ఎందుకంటే ప్రతి అధికారి, ప్రతి లీడరు ఎవరో ఎక్కడెక్కడ ఉంటున్నారో వాళ్ళకి సంబంధించిన కదలికలు ఏంటి, ఆ కదలికలను బట్టే ప్రభుత్వం యాక్షన్ చేస్తుండే. ఈ క్రమంలోనే ప్రణీత్ రావు మొత్తం వ్యవహారాలను చక్కబెట్టాడు. 45 హార్డ్ డిస్కుల్లో చాలా పెద్ద ఎత్తున్నాయి, ఒక 1500 నుంచి 2000 వరకు ఫోన్ ట్యాపింగ్లు ఉన్నట్టుగా ఇప్పటికే కొంత ఇన్పుట్స్ ని రీట్రైవ్ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుత ఎస్ఐబి వ్యవహారాలు చూస్తున్న అధికారులందరూ కూడా ప్రణీత్ రావుకు సహకరించిన 30 మంది ఎవరు, ఆ 30 మంది సిఐలు కావచ్చు, ఇంకొంతమంది ఆయన బ్యాచ్మేట్లు డిఎస్పీలు కావచ్చు, వాళ్ళందరికి సంబంధించిన పూర్తి ఇన్పుట్స్ ని సేకరిస్తున్నారు. మొదట ప్రణీత్ రావుని కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనకు సహకరించిన వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎస్ఐబి గతంలో చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు వ్యవహారం పైన కూడా దర్యాప్తు జరిపి సిట్టును ఏర్పాటు చేసిన తర్వాత ఈ కేసు మరింత ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. నగేష్, అయితే ఈయన ప్రమోషన్ కి సంబంధించి వ్యవహారం పైన కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమోషన్ కి సంబంధించిన వ్యవహారం ఏంటి నగేష్? ఎందుకంటే ఆక్సిలరీ ప్రమోషన్ పొందిన తర్వాత ఇతను సిఐ నుంచి డిఎస్పీ గానికి కొంతమంది నక్సలైట్ల కదలికలు కావచ్చు, ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కావచ్చు, వాటన్నిటిని అనుకూలంగా మలుచుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆక్సిలరీ ప్రమోషన్ ఇచ్చారు. ఆ ప్రమోషన్ కూడా వీళ్ళ బ్యాచ్మేట్లు అందరితో కాకుండా కూడా ఈయనకే డైరెక్ట్ గా ఇవ్వడం అనేది కూడా ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. ఆ ఆక్సిలరీ ప్రమోషన్ ఇచ్చిన గతంలో సహకరించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ ఒక్క ప్రణీత్ రావే కాదు, గతంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన 2-3 అధికారులు కూడా ఆక్సిలరీ ప్రమోషన్ లోనే వాళ్ళు ఐపీఎస్ గా కూడా కన్ఫర్ట్ అయ్యారు. సో వాళ్ళందరి వ్యవహారాన్ని కూడా ప్రస్తుతం ఎంక్వైరీలో తేల్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక్క ప్రణీత్ రావు మీద కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాతనే మొత్తం ఓవరాల్ ఎంటైర్ వ్యవహారాన్ని కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. నగేష్, ఇప్పుడు ప్రణీత్ రావు ఒక్కరే కాదు, ఈ వ్యవహారంలో ఇంకొంతమంది హస్తం కూడా ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కరి వల్ల సాధ్యం కాని పని ఇది. సో వారిని గుర్తించే పనులు ఏదైనా చేస్తున్నారా పోలీసులు? షూర్. ఎందుకంటే ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు సర్వీస్ ముగిసిన తర్వాత మరో 2 ఏళ్లు అతని పదవీ కాలాన్ని పొడిగించి ఎస్ఐబి చీఫ్ గా నియమించింది. అతను అప్పుడు ఐజీగా ఉన్నాడు. ఆ వ్యవహారం చాలా మంది పోలీస్ అధికారులకు నచ్చలేదు. ప్రభాకర్ రావు రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ ఇవ్వడం ఏంటి, పోస్ట్ ఇచ్చి
అతన్ని ఓఎస్డీగా ఎస్ఐపి చీఫ్ గా నియమించి ఒక మాజీ పోలీస్ అధికారి చేత ప్రస్తుత పోలీస్ అధికారులతో పనిచేయడం ఏంటనేది కూడా వివాదాస్పదమైంది. కేవలం ప్రభాకర్ రావుని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు మిగతా ఎవరైతే ప్రతిపక్ష నేతలు అధికారులు ఎవరైతే బయటకు సమాచారం ఇస్తున్నారో వాళ్ళందరినీ కదలికలను కనిపెట్టడం కోసమే ప్రభాకర్ రావుకు ఎస్ఐపి చీఫ్ గా చెప్పారు. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే పోలీస్ శాఖ డిసిప్లినరీ ఉన్న ఒక శాఖ, అది క్రమశిక్షణకు వాళ్ళు మారుపేరు. క్రమశిక్షణ తప్పి ప్రభుత్వం ఇలాంటి అధికారులను పెట్టడం అనేది చాలా పెద్ద నేరం. ఎందుకంటే కేంద్ర హోంశాఖ కూడా గతంలోనే పెగాసెస్ అనే మనం వ్యవహారం చూడవచ్చు. గతంలో చాలా వారి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ప్రతిపక్షాల నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, పెగాసెస్ అనే సాఫ్ట్వేర్ ను కూడా ప్రవేశపెట్టారని. సో ఇటువంటి వ్యవహారాలను చూస్తే ఏ ఒక్క వ్యక్తి, సామాన్య వ్యక్తి కానీ అధికారి కానీ ఎవరైనా సరే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. అది నేరం కూడా. సో ఈ ప్రణీత్ రావు ప్రస్తుతం అయితే అతను బయట ఎక్కడో పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను కేసు నమోదైన తర్వాత పోలీసులకు అదుపులోకి వచ్చిన తర్వాతనే మిగతా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్. సో నగేష్, అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిఐడి లేదా సిట్కు ఈ కేసును అప్పగించే అవకాశాలు అనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఒకవేళ సిఐడి కానీ సిట్కి కానీ కేసును అప్పగించాలంటే ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు? ప్రొసీజర్ ఇందులో ఏం లేదు. ప్రభుత్వము ఖచ్చితంగా ఇందులో ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది అధికారులను దర్యాప్తు క్రమంలో నియమించింది. మొదట ఈ ఎస్ఐబి ఏదైతే ఉందో అది పంజగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ కి వస్తుంది. మొదట టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన తర్వాత ఆ కేసుని తదుపరి సిట్ లేదా సిఐడి అంటే కేసు తీవ్రతను బట్టి అందులో వచ్చే ఇన్పుట్స్ బట్టి ఇతనికి 30 మంది అంటే కింది స్థాయి అధికారులు, అతని సమాన స్థాయి అధికారులు వాళ్ళందరూ కూడా అనుకూలంగా పనిచేశారు కాబట్టి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాన్ని ఖచ్చితంగా డీజీపీ రవి గుప్తా ఒకసారి సమీక్షించిన తర్వాత, ముఖ్యమంత్రి దగ్గర సమీక్షించిన తర్వాత ఆ కేసును తదుపరి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ నగేష్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.